నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. కర్బూజా మనం వేసవి కాలంలో ఎక్కువ తింటాం, చాలా రుచికరంగా ఉంటుంది. మరి వేసవిలో పుచ్చకాయ, కర్బూజా విపరీతంగా వినియోగిస్తుంటాం. చాలామంది తింటే చలవకు వస్తుంది, వేసవి వేడివి తాపాన్ని కూడా తగ్గిస్తుందని చెప్తారు. ఈ కర్బూజా తిన్నప్పుడు మనం ఎవరం కూడా గింజలు వాడం, బయట పారేస్తాం. అసలు ఈ కర్బూజా పండులో ఉండే గింజలకి ప్రయోజనాలు ఉంటాయా అనేది చాలామందికి తెలియదు. మళ్ళీ మనం బయట పారేస్తాం. మార్కెట్కి వెళ్ళి ఇప్పుడు మళ్ళీ కర్బూజా గింజలు కొనుక్కోవాలి. దాని బదులుగా మనం కర్బూజా తిన్నప్పుడు దాని గింజలన్నీ తీసి ఎండబెట్టి శుభ్రం చేసి వాడుకోండి. దీంట్లో అనేక రకమైన విశేష ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దీంట్లో పీచు పదార్థం అధికంగా ఉంది. ఈ పీచు ఉండటం వల్ల జీర్ణశక్తి బాగా మెరుగుపడుతుంది, ఆకలి పెరుగుతుంది, జీర్ణ ప్రక్రియ సాఫీగా జరుగుతుంది, మలబద్ధకం ఉండదు. మలబద్ధకం లేకపోతే మొలలు రావు, అరిసి మొలలు రావు, మూలశంకరాది ఈ మూడు ఒకటే పేరు, పైల్స్ రాకుండా ఉంటాయి. మలబద్ధకము లేని వారికి పెద్ద పేగు క్యాన్సర్ రాదు అని వైద్య పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. దీంట్లో విటమిన్ ఏ ఉంటుంది, విటమిన్ సి ఉంటుంది, విటమిన్ ఈ ఉంటుంది, కాల్షియం, పొటాషియం, ఇన్ని రకాల ఖనిజ లవణాలు, విటమిన్లతో పాటు మాంసకృతులు సమృద్ధిగా ఉంటాయి. ఇది ఎంత ఎక్కువ ఉంటుందంటే దాదాపు సోయాబీన్ తర్వాత అధికంగా మాంసకృతులు ఉండే గింజలు ఏదైనా ఉన్నాయంటే ఈ కర్బూజా గింజలు. ఇది గింజలు వాడటం వల్ల పిల్లలు ఎత్తు పెరుగుతారు. దీంట్లో కాల్షియం ఉంది కదా, కాల్షియం ప్రభావం వల్ల పిల్లలు ఎత్తు పెరుగుతారు. విటమిన్ ఏ ఉంది దీంట్లో. విటమిన్ ఏ ప్రభావం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది, రేజీకటి రాకుండా కాపాడుతుంది. దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. వాటి ప్రభావం వల్ల రోగ నిరోధక శక్తి పెరిగి బ్యాక్టీరియా, వైరస్సు, ఫంగస్ అవి శరీరంలో ప్రవేశించవు, మనకు రోగాలు రాకుండా కాపాడుతుంది. దీంట్లో ఉండే విటమిన్ ఈ, విటమిన్ ఏ, విటమిన్ సి, మూడు విటమిన్ల ప్రభావం వల్ల చర్మము నిగనిగలాడుతూ ఉంటుంది, కాంతివంతంగా ఉంటుంది, మెరిసిపోతుంది, ముఖం కూడా కళగా ఉంటుంది. చర్మం మీద కురుపులు, పొక్కులు, గుల్లలు, వేసవిలో పేలటం అంటారు, చిన్న చిన్న చెమటకాయలని ఉంటాయి, అవి రావు. గజ్జి, తామర కూడా రాదు. చర్మమే కాదు, కేశ సౌందర్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది ఈ యొక్క కర్బూజా గింజలు. వెంట్రుకలు ఒత్తుగా ఉంటాయి, పొడుగ్గా అవుతాయి, మహిళలకి నల్లగా ఉంటాయి. తెల్ల ఎంట్రుకలు రావు, ఎంట్రుకలు రాలిపోవు, ఎంట్రుకల యొక్క కుదుళ్ళు గట్టిగా ఉంటాయి. దీంట్లో ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయి. వాటి ప్రభావం వల్ల జీవరసాయన క్రియలు బాగా జరుగుతాయి. దీంట్లో కాల్షియం ఉండటం వల్ల కాల్షియం అనేది వృద్ధాప్యంలో కీళ్ళ నొప్పులు, నడుము నొప్పి, మెడ నొప్పి రాకుండా కాపాడుతూ ఎముక పటుత్వానికి దోహదపడుతుంది. ఎముక గట్టిగా ఉంటే, ఎముక పెళుసుదనం పోతే త్వరితగతిన ఆ ఎముక ఎరగదు. పిల్లల్లో దంతక్షయము, పిప్పిపళ్ళు రాకుండా కాపాడుతూ పాలదంతాలు ఊడిపోయి శాశ్వత దంతాలు వచ్చే సమయంలో ఈ గింజలు తింటే త్వరితగతిన శాశ్వత దంతాలు ఆరోగ్యకరంగా వస్తాయి. ఆ విధంగా దంతాల ఆరోగ్యానికి కూడా ఈ కర్బూజా గింజలు దోహదపడతాయి. కొంతమందికి తరచూ గొంతు నొప్పి, గొంతు గరగర, ముక్కు కారటం, ముక్కు చీమిడి, ముక్కు దిబ్బడ, ముక్కు బ్లాక్ అవటం, సైనస్ సమస్యలు, తుమ్ములు, తర్వాత ఆస్తమా, ఈ శ్వాసకోశ సమస్యలను కూడా నివారించగలిగే శక్తి ఈ గింజలకు ఉంది. పొట్టలో పురుగులు ఉంటాయి, నుసి పురుగు, ఏలికపాము, బద్దె పురుగు, కొంకె పురుగు,
ఇవి పిల్లలకి ఎక్కువ ఉంటాయి, పెద్దవాళ్ళు కూడా ఉంటాయి. మనం ఆల్బెండజోల్ అని జెంటల్ సిరప్ వేస్తాం. పెద్దవాళ్ళు అయితే ఆల్బెండజోల్ జెంటల్ ట్యాబ్లెట్ వేస్తాం. ఉన్నా లేకపోయినా ప్రతి 3 నెలలకు ఒకసారి పిల్లలకు ఒక సీసా, పెద్దవాళ్ళకు ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే మంచిది. దీనికి ఏం లాంఛనంగా పురుగులు ఉన్నాయో లేదో చూడటానికి మలము స్టూల్ పరీక్ష ఏం చేయవలసిన అవసరం లేదు, ఆరోగ్యానికి మంచిదే. ఈ ఆల్బెండజోల్ జెంటల్ ఉన్నా లేకపోయినా వేసుకున్న ట్యాబ్లెట్ వల్ల ఎటువంటి అనర్థాలు కానీ దుష్పరిణామాలు కానీ ఏమీ లేవు. దీంట్లో పొటాషియం ఉంది. ఈ పొటాషియం ప్రభావం వల్ల రక్తపోటు, బీపీ ఉన్నవాళ్ళు ట్యాబ్లెట్లు వాడుతూ ఈ గింజలు కూడా తింటే నియంత్రణ బాగా ఉంటుంది. దీంట్లో విటమిన్ సి ఉంది. విటమిన్ సి చిగుళ్ళ నుంచి రక్తము చీము కారకుండా కాపాడుతూ, శరీరం మీద ఎప్పుడన్నా ఒక కత్తో, చాకో, బ్లేడో తెగినప్పుడు ఆ పుండు, ఆ గాయము త్వరితగతిన మానటానికి, లేదు ఒంట్లు కాలింది, లేదు వేడి నీళ్ళో, కాఫీనో, టీనో పడినప్పుడు బొబ్బలు ఎక్కినప్పుడు చర్మము త్వరగా మానటానికి, ఆ బొబ్బలు మానుపట్టడానికి ఉపయోగపడుతుంది. శస్త్రచికిత్స ఆపరేషన్లు అయిన తర్వాత కుట్లు త్వరితగతిన మానటానికి విటమిన్ సి ఎంతో మేలు చేస్తుంది. ఇక విటమిన్ ఈ ఉంది. విటమిన్ ఈ చర్మ సౌందర్యము, కేశ సౌందర్యంతో పాటు చర్మం ముడతలు పడకుండా కాపాడుతుంది. చర్మము ముడతలు పడటమే కాదు, ముఖంలో కూడా ముడతలు లేకుండా చేస్తుంది. అంటే వృద్ధాప్య ఛాయలు త్వరితగతిన రాకుండా కాపాడుతుంది. ఇటువంటి విశిష్ట గుణాలు కలిగిన ఈ కర్బూజ గింజలు మనం తిన్నప్పుడు వాటిని నిల్వ చేసుకోవచ్చు, దాన్ని శుభ్రం చేసి ఎండబెట్టుకుని చేసుకోవచ్చు, లేదా మార్కెట్లో కూడా కర్బూజ గింజలు వాడతారు. ఇన్ని విశిష్ట గుణాలు, మాంసకృతులు, ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు, విటమిన్లు, ఖనిజ లవణాలు. మాంసకృతులు ఉంటే కండ పుష్టి ఉంటుంది. ముఖ్యంగా వ్యాయామం చేసేవాళ్ళు, వర్కౌట్లు చేసేవాళ్ళు, తర్వాత ఆటలాడే క్రీడాకారులు, వాళ్ళకి మాంసకృతులు అవసరం. ఆ క్రీడాకారులకు కావాల్సిన మాంసకృతులు కూడా దీని నుంచి సమృద్ధిగా లభిస్తాయి. కనుక దీన్ని అవకాశం వచ్చినప్పుడల్లా కాసిని మనము ఇంట్లో కారపూస తింటాం, బూందీ తింటాం. అట్లా ఈ కర్బూజ గింజలు ఒక 4 గింజలు తింటే ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దీన్ని అందరూ తినచ్చు. పిల్లలు, వృద్ధులు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, ఏ రకమైన సమస్య ఉండదు ఇది తింటే. దీనివల్ల మేలే జరుగుతుంది కానీ ఎటువంటి దుష్పరిణామాలు మన శరీరం మీద ఉండవు. దీన్ని వినియోగించండి, ఆరోగ్యవంతులుగా జీవనాన్ని గడపండి.